అని నాకు చిన్న డౌట్ ఏంటంటే, మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులైనటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి బండి సంజయ్ గారు మన కరీంనగర్లోనే ఎక్కడో ఏదో ర్యాలీలో పాల్గొని మాట్లాడిన మాటలు ఏంటంటే, అన్నా తప్పు చేసి నా కొడుకైనా సరే శిక్షించక తప్పనన్నా అంటూనే వాళ్ళ కొడుకుని ఒక సైడ్ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఖచ్చితంగా బండి సంజయ్ గారు తప్పు కొడుకు చేసినా ఎవరు చేసినా తప్పు తప్పే అనుకుంటే ఫస్ట్ కొడుకుని తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముంగట పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిన తర్వాత ఈ మాట మాట్లాడుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో అంత నమ్మేటోళ్ళు. కానీ ఈయన కొడుకును ఇక్కడ దాబెట్టి తప్పు చేస్తే నా కొడుకు ఇక్కడ భుజం మీద ఇట్లా కొట్టుకుంటూ తప్పు చేస్తే నా కొడుకైనా ఎవరైనా ఒకటే అన్నట్టు మాట్లాడండి. అయ్యా, మీ కొడుకు ఫోక్సో కేసులో ఇరుకవేయండు. ఇప్పుడు ఆయనని ఏ విధంగా కాపాడాలి అనే ఆలోచనలో మీరు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి వాస్తవంలోకి రండి. మీ కొడుకు పైన ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదైన తర్వాత 24 గంటలు గడిచే వరకు మీ కొడుకుని జస్టిస్ ముందర ప్రొడ్యూస్ చేయాలి. జరగలే అంటే దీంట్లో ఎవరు కాపాడుతున్నట్టు? మా కొడుకైనా అందరికైనా న్యాయం ఒకటే అన్నారు కదా. అదే సామాన్యుడు చేసి ఉంటే ఇదే బండి సంజయ్ గారు ఇలానే మాట్లాడుతుండేనా? ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ డైలాగులు, ఇవన్నీ ప్రజల్ని, యువతని రెచ్చగొట్టే మాటలు. నా కొడుకైనా తప్పు చేసిన అంతా ఒకటే అని యువతని రెచ్చగొట్టే మాటలు పక్కన పడేసి ఫస్ట్ నీ కొడుకుని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పు. పరారిలో ఉన్నాడు పోలీస్కి, మీ కొడుకు ఎక్కడున్నాడు తెలియదా? పరారిలో ఉన్నాడు అని చెప్పి గొప్పలు చెప్పుకో ఉంటా ఉన్నావు. నీ కొడుకు ఏడున్నాడు నీకు తెలియదా? తీసుకుపోయి చెప్పి ఈ మాటలు మాట్లాడు, అప్పుడు నమ్ముతారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఎందుకుసారి ఇవన్నీ పనికి మాలిన మాటలు మాట్లాడి ఇంకా మీ విలువని కోల్పోతారు. ఫస్ట్ ఆడపిల్ల తల్లిదండ్రులకు న్యాయం చేసి ఆడపిల్లలకు న్యాయం చేసే విధంగా చేయండి. ఇది నిజంగా జరిగిందని అందరికీ తెలుసు. అందరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అందరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పొజిషన్లో లేరు. ఇక ఈ నాటకాలు బంద్ పెట్టి ఫస్ట్ ఆ పాపని న్యాయం చేసే విధంగా చేయండి. చాలు. థ్యాంక్ యూ.